మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సన్ రైజర్స్ అదే జోరు, అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్, మార్క్రమ్ హాఫ్ సెంచరీ, చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయ్. కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విషయం అందరికి తెలిసిందే, అన్ని పేపర్లల్లో ఈ వార్తలు వేసిన వార్తలే. కానీ ఎప్పుడు జరిగినట్టే మన సామాన్యులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు? ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూద్దామని పోయిన వాళ్ళందరూ కూడా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళకి టికెట్లు దొరకవు సరి కదా. ఒక్క రోజులో, అంటే ఆన్లైన్ పోర్టల్ ఏదైతే టికెట్స్ బుకింగ్ ఉందో, సో ఒక్క రోజులో టికెట్స్ అన్నీ కూడా అయిపోవడం అనేది ఆసక్తికర విషయం. ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వివిఐపి క్యాబిన్స్ అన్నీ కూడా మెగా కృష్ణారెడ్డియే బుక్ చేసుకున్నాడు. ముందుగా మెగా కృష్ణారెడ్డి బుక్ చేసుకొని ఈ రాజకీయ నాయకులందరికీ కూడా వివిఐపి పాసెస్ పంపించిండట. ఎంత దారుణం చూసిరా సార్ మీరు? అంటే ఏ రకంగా ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్ రాజకీయ నాయకులని భ్రష్టు పట్టిస్తున్నారు, రాజకీయ నాయకులని ఖరాబ్ చేస్తున్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఏంది? అన్ని బాక్సులు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ బాక్సులో కూర్చొని చూస్తున్నారు. కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారే కుటుంబ సమేతంగా పోయిండ్రంటే ఇక సరే, ముఖ్యమంత్రి కాబట్టి ఆయన సపరేట్ స్పేస్ అనేది ఉంటుంది. కానీ ఈ మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి విఐపి బాక్సెస్ ఏవైతే మొత్తం బాక్సులు ఉంటాయో అన్ని బాక్సులు కూడా ఆయనే పైసలు ఇచ్చి బుక్ చేసి ఆ టికెట్లన్నీ కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి లీడర్స్కి అందరికీ కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా క్లియర్గా తెలుస్తోంది. ఈ విషయం మీకు ఎవరు చెప్పుండరు, బట్ ఇది జరుగుతోంది. నిన్న ఈ బాక్సుల వివిఐపి పాసెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది, అందరికి ఇవ్వడం జరిగింది. కానీ సామాన్యులు ట్రై చేస్తే, ఇంకొంతమంది ట్రై చేస్తే మాత్రం టికెట్లు దొరకట్లే. అడ్డుగోలుగా 5 లక్షలు 10 లక్షలు. నేను చెప్తున్నా, ఈ ఉప్పల్ స్టేడియం టికెట్ ఏదైతే ఈ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో, మీకు నిజంగా దమ్ముంటే ఎన్ని టికెట్లు అమ్ముడు పోయినాయి, ఆ టికెట్ల ద్వారా ఎన్ని లక్షల రూపాయలు మీరు సేకరించారు? లక్షలేంది, ఏంది శ్రావ్య లక్షలు అంటున్నావు అని అనుకోకండి. కొన్ని కోట్ల రూపాయలు ఈ టికెట్ల ద్వారా, ఏంది బ్లాక్ టికెట్ల ద్వారా సంపాదించిండ్రు. ప్రజలేమో రోడ్లపై ఉండాలి, ఇంట్లల్లో టీవీలు చూసుకుంటా కూర్చోవాలి. ఈ వివిఐపీలేమో చప్పట్లు కొట్టుకుంటా, ఇక జెండాలు ఊపుకుంటా ఈ మెగా కృష్ణారెడ్డి మొత్తం అన్ని బుక్ చేసి పడేస్తే వీళ్ళు పోయి మంచి క్రికెట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే నేను అడిగేది ఏంటంటే, ఒక క్రికెట్ మ్యాచ్ చూడాలన్నా సరే ఈ రాజకీయ నాయకుల పెత్తనం ఏందని అడుగుతున్నా నేను. అంటే సామాన్యులకి అందుబాటులో ఏమి ఉండవా? ఇక మీరు బ్లాక్ మనీ ఇచ్చేసి అడ్డుగోలుగా సంపాదించిన పైసలన్నీ కూడా ఎట్లా పడతా అట్లా బాక్సులు, క్యాబిన్లు ఇవన్నీ కూడా బుక్ చేసుకొని చూసుకుంటూ కూర్చుంటూ అయిపోయింది ఇక ఐపీఎల్. అంటే సామాన్యులేమో రోడ్ల మీద ఉండాలి. లాస్ట్ టైం ఇట్లానే తొక్కిసలాటతో ఎంతమంది చనిపోయిందండి? ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి. అండ్ ఇన్ని కోట్ల రూపాయలు హైదరాబాద్ సాక్షిగా ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ అవుతున్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే, వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ క్రికెట్ అసోసియేషన్ ఎవడు అండదండలు, ఆ శ్రీనివాస్ గౌడ్ అండదండలు చూసుకొని, వాళ్ళ అండదండలు చూసుకొని కోట్లు, దాదాపు 3 కోట్లకు పైగా డబ్బులు కరెంటు బిల్లులు కట్టకుండా స్టేడియం ఎగ్గొట్టింది. అంటే ఎంత బ్లాక్ మనీ! ఇవన్నీ కూడా నిజాలు బయటికి రావాలంటే ఆ క్రికెట్ అసోసియేషన్ ఎవడైతే ఈ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆ ఉప్పల్ స్టేడియము, వాళ్ళని పట్టాలి. వాళ్ళని బట్టి 2 వీక్తే, 2 అట్లా ఇట్లా 2 కొడితే అసలు నిజాలని వాస్తవాలని కూడా బయటికి వస్తాయి. ఈ రోజు ఆయన కోట్ల రూపాయలు ఏడికేళ్ళు వచ్చినాయి? ఒక్క టికెట్ మీద ఎన్ని పైసలు వస్తున్నాయి వీళ్ళకి? ఎన్ని పైసలు అప్పచెప్తున్నారు? ఎన్ని పైసలు వీళ్ళు అప్పనంగా నొక్కేస్తున్నారు? క్రికెట్ అసోసియేషన్ అడ్డు పెట్టుకొని, ఐపీఎల్ మ్యాచ్ అడ్డు పెట్టుకొని చాలామంది అభిమానులు ఉంటారు క్రికెట్ స్టార్స్ని చూడడానికి. సో వీళ్ళు, నేను చెప్తున్నా, ఈ రోజున గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, సామాన్యులు మీ టికెట్స్ బుక్ చేసుకొని క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చిండ్రు?
టీవీలలో చూస్తే గనక అందరూ కూడా ఆడ సెలబ్రిటీలు, హీరోయిన్లు, హీరోలు, మెగాస్టార్ చిరంజీవితో సహా, అండ్ అట్లనే ఈ మన ముఖ్యమంత్రి, సరే ముఖ్యమంత్రి అంటే సపరేట్గా ఇన్వైట్ చేసింది అనుకుందాం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక బాక్స్ మొత్తం క్యాబినెట్ మంత్రులు, ఏమంటారు ఆ సునీతమ్మ, పొన్నం ప్రభాకరు, శ్రీధర్ బాబు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు, ఇంకో దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళ పిఏలు, వాళ్ళ గన్మ్యాన్లు వాళ్ళు, ఇంకో దగ్గర మంత్రులు, మాజీ మంత్రులు, మళ్ళీ చైర్మన్లు, అసోసియేషన్ చైర్మన్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మెగా కృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు బాక్సులని కూడా బుక్ చేసుకొని మొత్తం అడ్డగోలుగా, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్కొక్క టికెట్ని బ్లాక్లా 10 లక్షలు 20 లక్షలకు అమ్ముకున్నారు. ఒక్కొక్క టికెట్ని బ్లాక్లా 10-20 లక్షలకు అమ్ముకున్నారు. నేను చెప్పింది ఇంకా చిన్న అమౌంటే. ఎవరి స్థాయిలో ఆ మెంబర్లు ఎవరైతే ఉన్నారో, ఆ డైరెక్టర్స్, బోర్డ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి కూడా కొన్ని టికెట్స్ ఇవ్వకుండా మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మాత్రమే అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అండ్ చాలామంది ఎవరి స్టైల్లో వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. ఇక ఆబ్వియస్లీ మెగా కృష్ణారెడ్డి అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రాజకీయ నాయకులకు కుక్క బిస్కెట్లు వేసినట్టు ఈ బిజినెస్ మ్యాగ్నెట్లు కుక్క బిస్కెట్లు వేస్తారు. ఈ ఐపీఎల్ మ్యాచ్కి ఒక 100 టికెట్లు పంపించారు అనుకో, సైలెంట్ అయిపోతారు, మనకు పని చేస్తారు. అంటే బిజినెస్ మ్యాన్లు, డబ్బున్న బిజినెస్ మ్యాగ్నెట్లకు ఈ రాజకీయ నాయకులు కుక్కలు లెక్క కనబడతారు. ఎందుకని? వాడు బిస్కెట్ వేస్తుండు, వీడు హా హా అని చెప్పి విశ్వాసంగా పనిచేస్తుండు. వాడి ప్రాజెక్టులు వాడికే, టెండర్లు వాడికే, అన్నీ వాడికే. తర్వాత కాళేశ్వరం లాంటివి కట్టి బొక్క పెట్టి పోతాడు ఇక ప్రజలకి. ఎవడు అడుగుతాడు? ఎందుకంటే అన్ని పార్టీలకు ఫండింగ్ వాడే కదా ఇచ్చింది మెగా కృష్ణారెడ్డి. పైగా పక్కన రెడ్డి అని ఒక ట్యాగ్ ఉంది, ఏం చేయరు. నిజంగా సామాన్యులు ఇవన్నీ గ్రహించాలే. ఒకరు అడిగితే, ఇద్దరు అడిగితే భయపడరు రాజకీయ నాయకులు. ప్రతి ఒక్కరు గలం తొక్కుతూ గొంతులో కళ్ళల్లో భయం వణికించాలి రాజకీయ నాయకుల్ని, వణికించాలి. ఎట్లా వణికించాలి? ఎందుకంటే మీరు ఓట్లేస్తున్నారు. మనం ఓట్లేస్తేనే రాజకీయ నాయకులు గెలుస్తున్నారు. ప్రతి విషయం కూడా ఈ బ్లాక్లో టికెట్లు ఎట్లా అమ్ముడు పోయినాయి, ఒక్కొక్క టికెట్కి 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఏ రకంగా తీసుకున్నారు. సామాన్యులకి అందుబాటులో లేకుండా సామాన్యులేమో రోడ్డు మీద కూర్చోవాలన్నా, మీరేమో స్పెషల్ క్యాబిన్స్ బుక్ చేసుకొని మెగా కృష్ణ లాంటోడు కుక్క బిస్కెట్లు వేస్తే టికెట్లు పంపిస్తే కూర్చొని కాలు ఉప్పుకుంటా, పాప్కార్న్ తినుకుంటా, ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటా, గప్పాలు కొట్టుకుంటా, భజనలు చేసుకుంటా కూర్చుంటే ఎండకు ఎండి వర్షానికి తడిసి, ఇప్పుడు వర్షాకాలం లేదు కదా అని మళ్ళీ మీరు కామెంట్స్ పెడతారు. పిల్లలు వేసుకొని బయట రోడ్ల మీద కూర్చొని టికెట్లు దొరకకుండా వాళ్ళు టికెట్లు కొనుక్కొని కూడా బయట నించోని చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎవరు అడగాలి? ఇదంతా ఒక పెద్ద దందా కదా, ఇదంతా పెద్ద మాఫియా కదా. ఒక్కొక్క టికెట్ పైసలు ఎవడు తిన్నాడు, ఎవడబ్బా సొమ్ము ఎవడు తిన్నాడు, ఏడబెట్టిండ్రు, ఎవడి ముక్కులలో పెట్టిండ్రు, ఈ టికెట్లని కూడా ఏం చేసిండ్రు, పైసలన్నీ ఏం చేసిండ్రు, లెక్క చెప్పండి మీకు దమ్ముంటాయి అని చెప్పి అడుగుతా ఉన్నా. లెక్క చెప్పండి మీకు దమ్ముంటాయి. 100 కోట్లకు పైగా ఐపీఎల్ మీద ఎగనామం పెట్టిరు టికెట్ల మీద. నేను చెప్పేది చాలా తక్కువ అమౌంట్, చిన్న అమౌంట్. అందరూ అబ్బో అద్భుతంగా ఆడినరు అది ఇది అని చెప్పి, ఒకసారి ఇది పెట్టండి, అద్భుతంగా ఆడినరు అది ఇది అని చెప్పి మాట్లాడుతురు. కానీ ఆ టికెట్లు ఏంది, ఆ దందా ఏంది, ఆ పైసలేంది, ఆ ప్రెసిడెంట్ దగ్గర ఎన్ని ఉన్నాయి పైసలు, ఎన్ని కోట్లు బ్లాక్ మనీ సంపాదించండు ఒక్క రోజుల 2 రోజుల్లో, ఈ నెల రోజుల్లో, మీకు ఏమైనా అర్థమవుతుందా? అదంతా కూడా పాపపు సొమ్ము, మన సొమ్ము. అంటే ఓట్లేసే మనమేమో లైన్లలో నించోని వాడిని వీడిని ప్లీజ్ సార్ ఒక్క టికెట్ ఇప్పియండి సార్ అని అడగాలనా? ఓట్లు వేయించుకున్న వాడేమో లోపలికి పోయి మంచిగా కూర్చొని ఆ పాప్కార్న్ తినుకుంటే అబ్బా ఏం కొట్టిండ్రు అబ్బాయి 6 కొట్టిండు అని చెప్పి విజిల్ వేసుకుంటా కూర్చొని ఆడ కూర్చొని ఆ సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళతో గప్పాలు కొట్టుకుంటూ ఇక సెల్ఫీలు దిగుతూ ఇవన్నీ కూడా చేసుకోవాలనా? చేసుకోమను. రాజకీయ నాయకుల్ని కూడా లైన్లో నించోని టికెట్లు తీసుకోమనండి. బ్లాక్లో అమ్మనీయకండి. ఎంత ఘోరం అంటే ఈ రోజున బ్లాక్లో టికెట్లు అమ్మడానికి పోలీసులకు తెలుసు ఎవరెవరు బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు, ఎవడు ఏ దందా చేస్తున్నాడు.
పోలీసులకి తెలిసి కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం అనేది నిజంగా దౌర్భాగ్యము. సో లీగల్ ఈ జ్యుడిషియరీ ఇట్లా ఉందా, ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా చేసుకుంటూ వెళ్తున్నాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ. నేను ఈ రోజున అడుగుతున్నా, నిజంగా ఏసీబీకి చిత్తశుద్ధే ఉంటే ఈ హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల మాఫియా వెనకాల ఎన్ని వందల కోట్లు వెనకేసుకున్నాడు ఈ నెల రోజుల్లో అనేది ఎంక్వైరీ చేయండి. నిజంగా మీకు దమ్ముంటే అటాక్ చేయండి. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఐపీఎల్ మ్యాచ్, ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన అసోసియేషన్కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని, ఆ ప్రెసిడెంట్ని ఇళ్ళల్లో పోయి తనిఖీలు చేయండి. వాడు ఫామ్ హౌస్లు ఏడున్నాయి, వాడి ఇల్లు ఏడున్నాయి, వాడు మంచం కింద ఏం పెట్టుకుండు, వాడు బీరువాలు ఏం పెట్టుకున్నాడు, వాడి ఇళ్ళల్లో ఏం పెట్టిండు, వాడు చుట్టాల ఇళ్ళలో ఏం పెట్టిండు, ఈ ప్రెసిడెంట్ ఇంట్లో ఎన్ని కోట్లు దొరుకుతాయి, ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ బ్లాక్ మనీ అంటే బ్లాక్ దందా, ఈ సినిమా కాడ దొంగ టికెట్లు అమ్ముకున్నట్టు ఈ దొంగ టికెట్లు అమ్ముకున్నటువంటి దొంగ రౌడీలు ఎవరైతే ఈ మంచిగా ప్రొఫెషనల్స్ అని చెప్పి ఇట్లనే వస్తాయి. మన తెలంగాణ భాష ఎట్లుంటుంది, మంచి ప్రొఫెషనల్స్ అని చెప్పి సూటు కోట్ వేసుకొని బూట్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని ఇట్లా స్టైల్గా మాట్లాడేటోళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళే అసలైన దొంగలు. ఈ రోజున మొత్తం కొట్టేసింది వాళ్ళే కదా. సో ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే, మీరు నిజంగా ప్రజల పట్ల కట్టుబడి పనిచేసేది ఉంటే, మీరు నిజంగా నీతితో నిజాయితీతో ఉంటే, నేను ఏసీబీకి చెప్తున్నా, సివి ఆనంద్ గారికి చెప్తున్నా, ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది, ఐపీఎల్ వెనకాల బ్లాక్ టికెట్ల దందా ఎన్ని కోట్ల రూపాయలు వెనకాల వేసుకున్నాడు, ఎన్ని కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నాడు, సుమారు 100 కోట్లకు పైగా సంపాదించుకున్నారు. సో మీరు పోయి ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే మేమే స్టింగ్ ఆపరేషన్ చేసి మీకు పట్టియాలనా అనేది కూడా దయచేసి మీరే మాకు ఒక విషయం చెప్తే మాకు కూడా క్లారిటీ వస్తుంది. సో దీన్ని బట్టి ప్రజలారా మీరు కళ్ళు తెరుచుకొని ఎవరిని నమ్మాలి, ఇకనైనా ఎవరిని నమ్మద్దు అనేది దయచేసి ఆలోచించండి. ఎప్పుడైనా సామాన్యుల బతుకులు సామాన్యులే. ఇక మనం కూడా పోయి క్రికెట్ మ్యాచ్ చూడాలంటే ఈ వీళ్ళ పీఠాలు కదలాలి. అంటే మనం కూడా చట్టసభల్లో పోయి ఎమ్మెల్యే అయితేనో, ఏ ఎంపీ అయితేనో, లేకపోతే బీపీ అయితేనో, ఆ బీపీకి వీపీ అయితేనో, లేకపోతే తోక అయితేనో, తోక చుట్టం అయితేనో మనకి కూడా టికెట్లు దొరుకుతాయి. అది కూడా 5-10 లక్షలు పడేస్తాయి. లేకపోతే గంతే ఇంట్లో టీవీ పెట్టుకొని ఐపీఎల్ చూసుకుంటూ కూర్చోవాలి. ఇక సామాన్యుడు కల సామాన్యుడిలానే ఉంటుంది. సో ఇది వాస్తవం. ఇది ఎవరైతే లోపల ఇప్పుడు నేను చెప్పిన మాటలని ఎవరికైతే లోపల ఆవేదన ఉందో, సో వాళ్ళందరికీ ఎమోషనల్ టచ్ ఇస్తారు తప్ప రాజకీయ నాయకులకు ఏం కాదు. ఇకపోతే ఇక మెగా కృష్ణారెడ్డి అత్యధిక టికెట్లు కొనుక్కున్నట్టు, మొత్తం లక్షల డబ్బులు ఇచ్చి అన్ని క్యాబిన్లు కూడా మొత్తం బుక్ చేసుకున్నట్టు, ఒక క్యాబిన్కి సుమారు 10-20 లక్షలు 30 లక్షలు ఇచ్చి మరి బుక్ చేసుకొని ఏం చేసిండు, ఈ రాజకీయ నాయకులు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ కూడా పాసులు పంపించేసిండు. విఐపి పాసెస్ అన్నీ కూడా పంపించడం జరిగింది. సో ఇట్లుంటాయి వీళ్ళ పనులు. ఇక మనం ఏం చేస్తాము, ఇక వీళ్ళకి మళ్ళీ ఏమైపోయింది, క్రికెట్ చూసిరు, అన్నీ చూసిరు కదా, ఇంకేముందండి, ఇంకా అంతే సంగతి. మనమేమో ఇక వీళ్ళు మళ్ళీ ఈ క్రికెట్ చూసి రాగానే ఇక భజన కొట్టుకుంటూ కూర్చోవాలి. బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పెద్దల భజన, కాంగ్రెస్ పెద్దల భజన, ఈ బీజేపీ పెద్ద భజన. మళ్ళీ కార్యకర్తల కోరికన్నా 2-3 టికెట్లు ఇచ్చి, పోరన్నాయన ఇన్ని పాసులు వచ్చినాయి, నువ్వు కష్టపడుతున్నావు, కండవా వేసుకోని అని చెప్పి ఎవడన్నా టికెట్లు ఇచ్చి పంపించినటువంటి నాయకుడు ఎక్కడన్నా చూసినామా మనము? ఆడ కార్యకర్తలు కూడా ఉండడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ బ్లాక్ దందాలో 100 కోట్లకు పైగా చేతులు మారినాయి. ఆ చేతులు మారిలోనని మీరు పట్టుకుంటారా, లేకపోతే ఇంకేమైనా చేయమంటారా, ఏం చేస్తే వాళ్ళని పట్టుకుంటారా అనేది దయచేసి సివి ఆనంద్ కూడా చెప్పాలి, సిఐడి కూడా చెప్పాలి. అండ్ అదే రకంగా దీని మీద జరిగినటువంటి బ్లాక్ దందా, దీని మీద ఏదైతే బ్లాక్ దందా జరిగిందో ఈ దందా గురించి కూడా దయచేసి నిఘా పెట్టాలి, మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అండ్ అదే రకంగా